కరీంనగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగులైతే కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం లాకర్ల నుంచి నగలు తీసి డిస్ప్లేలో పెడుతుండగా దొంగలు షాపులోకి చొరబడ్డారు. 2 బైక్లపై వచ్చిన 5 దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు. అయితే ఈ కాల్పుల్లో 4 జ్యువెలరీ షాపు సిబ్బందికి అయితే గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలి నుంచి కొన్ని బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కి నిర్వహించి అతను చూసి అటాక్ చేశారని భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, వాట్స్ అప్డేట్స్? ప్రస్తుతానికి ఇన్సిడెంట్ కి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన 11 గంటల 17 నిమిషాల తర్వాత 12 గంటల 15 నిమిషాలకు సిపి స్పాట్ చెప్పింది. కానీ సిపి ఉండేటువంటి నివాసానికి ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి కిలోమీటర్ లోపే ఉంది. దట్టు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బండి సంజయ్ నివాసానికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెక్కి నిర్వహిస్తుంటే కరీంనగర్ పోలీసులు ఏం చేస్తున్నారనేటువంటి అనుమానం మాత్రం కలుగుతా ఉంది. గతంలో హుజూరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన చేసినటువంటి మాటలను ఆరోపణలుగా వదిలేశారు. కానీ ఇవాళ అది నిజం అనిపిస్తుంది. కేవలం భద్రతను గాలికి వదిలేసినటువంటి కరీంనగర్ కమిషనర్ ఇవాళ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గంట తర్వాత స్పాట్ కు చేరుకున్నాడంటే కరీంనగర్ లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన హోంశాఖ మంత్రిగా ఉండడం, పరిపాలనను గాలికి వదిలేయడం, కేవలం కొంతమందిని తనకు నచ్చినటువంటి వాళ్ళకు మాత్రం పోస్టింగ్ తీసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఇవాళ నిజంగా ప్రజల ధనమాన ప్రాణాలకు కాపాడాల్సినటువంటి పోలీసులు వాళ్ళను గాలికి వదిలేసి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను గుర్తుపెట్టుకొని పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్యాంగులు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి దాని ప్రకారం ప్రాథమిక సమాచారం వస్తా ఉంది. అది కర్ణాటకనా మహారాష్ట్ర కాసే పక్కన పెడితే ఇవాళ కరీంనగర్ నడిబొడ్డున దొంగల ముఠా హల్చల్ చేసినటువంటి సంఘటనకు సంబంధించి ఇవాళ ఎవరు రెస్పాండ్ కానటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్ నుంచి మొదలుకుంటే జరిగినటువంటి క్రైమ్ దాని వరకు అన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే అన్ని ఒకసారి గమనిస్తే మనకు ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. ఇవాళ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది అసలు అర్థం కానటువంటి పరిస్థితిలో కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా పోలీస్ నిఘాను పెంచాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. కరీంనగర్ సిపి నుంచి మొదలుకుంటే రాష్ట్ర డీజీపీ వరకు ఎవరి కోసం పనిచేస్తున్నారనేటువంటి మాత్రం మర్చిపోయారు. వాళ్ళు కేవలం పైరవీల కోసం అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఇంకెవరి కోసం పనిచేయటం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. కరీంనగర్ లో జరిగినటువంటి ఈ జ్యువెలరీ షాప్ కు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం వాళ్ళు కేవలం 5 ఎంటర్ అయ్యి వాళ్ళు వచ్చినటువంటి బైక్స్ కూడా అపాచీ బైక్, పల్సర్ బైక్ నుంచి మొదలుకొని కరీంనగర్ నుంచి అవుట్స్కట్స్ వరకు వెళ్ళేటువంటి వరకు ప్రతి దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ని సేకరించినటువంటి సందర్భంలో చాలా అనుమానాలు కూడా అక్కడ కలుగుతా ఉన్నాయి. ఎవరైనా లోకల్ గా సపోర్ట్ చేశారా, లేదంటే వాళ్ళు ఎవరైనా ఇక్కడ రెక్కి నిర్వహించారా, అసలు తెలంగాణ పోలీసులు నిద్రావస్థలో ఉన్నారనేటువంటి దాన్ని టెస్ట్ చేయడానికి ఈ అటాక్ చేశారా, లేదంటే నిజంగానే దొంగతనానికి పాల్పడేటువంటి సందర్భంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎన్ని రోజులు రెక్కి నిర్వహించి ఇక్కడికి వచ్చారనేటువంటి కూడా గుర్తుంచుకోవాలి. నిజంగా గతంలో 10 ఏళ్ల కాలంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసే వరకు ఇంటర్సెప్టార్ వెహికల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంటర్సెప్టార్ వెహికల్ తీసేయడం ద్వారా ఇవాళ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ప్రధాన కూడళ్లు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ల నుంచి మొదలుకుంటే జిల్లా కమిషనరేట్ల వరకు ఉండేటువంటి ప్రధాన కూడల్లో ఆ పోలీసులు గస్తీ కాస్తా ఉంటారు. ఆ గస్తీని చూసి కొంతమంది క్రిమినల్స్ కు భయం పుట్టేది. ఆ తర్వాత అక్కడికి క్రైమ్ చేయాలంటేనే
వాళ్లకు కొంత ఒక రకమైనటువంటి భయాందోళనకు గురై వాళ్ళు వెనక్కి తగ్గేవాళ్ళు. మనం క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం ఒక పద్ధతి, క్రైమ్ జరగకుండా కంట్రోల్ చేయడం మరో పద్ధతి. కానీ ఈ రెండింటిని అధిగమించి కేవలం రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఆ తర్వాత ఏదైనా జరిగితే దాన్ని ఇతరుల మీద తోసేటువంటి ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ నిజంగా కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి హెడ్ క్వార్టర్స్ జరిగినటువంటి జ్యోతినగర్ లో జరిగినటువంటి పిఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన కాల్పుల ప్రకారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఇంటికి 100 మీటర్ల దూరంలో, కరీంనగర్ సిపి కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ఉంది. సంఘటనా స్థలానికి ఆయన చేరుకోవడానికి గంట పట్టడం, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం దీని గురించి మాట్లాడకపోవడం, అసలు ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఆ నిందితులు వాళ్ళు మాస్కులు పెట్టుకోలేదు, ఏం జరగలేదు. కానీ వాళ్ళు ఓపెన్ గా వచ్చి వాళ్ళ పోలీసులకు ఛాలెంజ్ ఇచ్చినారు. తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతుందో గతంలో సమైక్య పాలకులు చెప్పారు. కానీ దాన్ని అధిగమించి తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ల కాలంలో అవార్డులు రివార్డులు తీసుకొచ్చి సాధించినటువంటి తెలంగాణలో ఇవాళ తెలంగాణ పోలీసుల కీర్తిని నిజంగా కూడా ప్రపంచ దేశాలకు సాధించినటువంటి పోలీసుల కీర్తి ఒకవైపు అయితే, మరోవైపు ఇవాళ 2.5 ఏళ్ల కాలంలో అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ నడిబొడ్డున జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి అనేక రకాల అనుమానాలు కలుగుతా ఉన్నాయి. పోలీసులు ఎందుకు అలర్ట్ గా లేరు, రెగ్యులర్ గా గస్తీ ఎందుకు కావడం లేదు, అక్కడ ఉన్నటువంటి అనుమానితులను ఎందుకు ప్రశ్నించడం లేదు, ఇది జరిగి ఉంటే ఇవాళ ఎందుకు అలర్ట్ గా ఉండేవాళ్ళు కదా అనేటువంటి సమాచారం మాత్రం తెలుస్తా ఉంది. ఏది ఏమైనా ప్రజల తన మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ రోజు కరెక్ట్ గా ఉద్యోగం నిర్వహించకపోవడం వల్ల కొంతమంది అధికారులు రాజకీయ లబ్ధి కోసం, పోస్టింగ్ల కోసం ప్రయత్నించడం, అనేక రకాలుగా తమ బంధు ప్రీతి కోసం పనిచేయడం వల్ల ఇవాళ సామాన్య ప్రజలు తమ జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో అనేక ఐటీ కంపెనీలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా తమ జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక డిస్టర్బెన్స్ లో కరీంనగర్ ఇన్సిడెంటే మనం చాలా గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు ఇట్లాంటి జరిగినటువంటి దాఖలాలు లేవు. హైదరాబాద్ కాదు, ఖమ్మం కాదు, నల్గొండ కాదు, మహబూబ్నగర్ కాదు, కరీంనగర్ పూర్తిగా తెలంగాణలో మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. అక్కడికి మహారాష్ట్ర నుంచో, కర్ణాటక నుంచో, ఇంకో ప్రాంతం నుంచో వచ్చి ఎవరు చేశారనేటువంటి ఇప్పటికీ ఐడెంటిఫై కాకపోయినా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరును బట్టి పక్క రాష్ట్రం చూసినటువంటి దోపిడీ గ్యాంగ్ అని పోలీసులు ఇప్పటివరకు అనధికారికంగా ధృవీకరించారు. తప్పు జరిగిన తర్వాత అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి తప్పు జరగకుండా ఎందుకు క్రైమ్ కంట్రోల్ చేయలేకపోతున్నటువంటిది గతంలో అనేక సార్లు ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఈ విషయం పక్కన పెడితే హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పదే కరీంనగర్ కమిషనర్ పైన అనేక రకాలుగా ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిజమనేటువంటి సంకేతాలు ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక కమిషనర్, కిలోమీటర్ దూరం ఉన్నటువంటి కమిషనర్, ఆయన క్యాంపు కార్యాలయం ఉన్నటువంటి కమిషనర్ ఎందుకు రీచ్ కాలేకపోయింది? దీనంతటికీ ఇది కాంగ్రెస్ ను, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుకోవాలా, లేదంటే తెలంగాణ ప్రజల ధనమాన ప్రాణాలను వాళ్ళను అక్కడ అప్పుగా పెట్టి మనల్ని నమ్ముకుంటున్నారు అనుకోవాలనేటువంటి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా కూడా గతంలో ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఆయన ముందుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ పోలీస్ శాఖ చేసినటువంటి ఏదైతే పెద్దపీట ఉందో అది ఈ రోజు వరకు గుర్తుపెట్టుకున్నటువంటి సందర్భం. ఎస్ భాస్కర్, ఫైనల్లీ అంటే ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు కూడా అసలు ఏం చెప్తున్నారు? కాల్పుల శబ్దం విన్నప్పుడు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇట్లాంటి సంఘటన జరగడంతో కరీంనగర్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు మేము ఊహించినటువంటి సంఘటన. రెగ్యులర్ గా పెళ్లిళ్ళ సీజన్, మంచి ముహూర్తాలు ఉన్నాయి. చాలా మంది కరీంనగర్ కు ప్రధానంగా సిరిసిల్ల వేములవాడ నుంచి ఒక రహదారి, జగిత్యాల నుంచి మరో రహదారి, ఇటు రామగుండం నుంచి మరో రహదారి, వరంగల్ కలిపే నుంచి ఒక రహదారి, సిద్దిపేట నుంచి వచ్చే ఒక రహదారి. ఈ 5 కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి చిన్న గ్రామాల వాళ్ళు ఇవాళ గడిచిన కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొంత మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళు జ్యువెలరీ కోసమో, బట్టల కోసమో, లేదంటే కాసేపు సరదాగా అక్కడికి వచ్చి భోజనం చేసుకుని మధ్యాహ్నం పూట ఆదివారం సందర్భంలో వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా మనం చూసుకుంటే కరీంనగర్ రహదారులన్నీ దిగ్బంధం అయిపోయాయి. పోలీసులు వాళ్ళను కట్టడి చేయడంలో కొంత
విఫలమైనప్పటికీ సామాన్య ప్రజలను భయపెట్టడంలో మాత్రం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంగా వచ్చినటువంటి నిందితులు తెలుగు, హిందీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడా మాస్కులు లేకుండా, అంత భయం లేకుండా ఇవాళ లోపలికి ఎంటర్ అయ్యారంటే తెలంగాణ పోలీసులు అంటే భయం తగ్గిపోయిందా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటిది కేవలం క్రిమినల్స్ మాత్రమే ఫ్రెండ్లీగా ఉందా? ఇవాళ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కరీంనగర్ ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడంలో కరీంనగర్ సిపి విఫలమయ్యాడా? వీటన్నింటిపైన నిజ నిర్ధారణ జరగాలి. తెలంగాణ ప్రజలు ఇవాళ టీ న్యూస్ సాక్షిగా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరిగినా ఎక్కడా కూడా వాళ్ళు ఇంతవరకు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి సందర్భంలో అనేక రకాలుగా మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ పరిస్థితి లేదు, ఇంటర్సెప్టర్ వెహికల్స్ లేవు. ఇవన్నీ పక్కన పెడితే కనీసం అక్కడికి వస్తున్నటువంటి వ్యక్తులపైన ప్రత్యేక నిఘా లేదు. నిజంగా కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లాలో అనేక రకాలుగా మంచి మంచి పేరు సంపాదించుకున్నటువంటి దానికి నాంది కరీంనగర్ జిల్లా. ఇవాళ కరీంనగర్ లో ఇంత పెద్ద దొంగతనం జరిగిందంటే హైదరాబాద్ లో అవుట్స్కట్స్ లో జరిగినటువంటి పరిస్థితి కాదు ఇది. కరీంనగర్ లో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. గ్రామీణ ప్రజలు ఎక్కువగా కరీంనగర్కి వచ్చి అక్కడ వస్తువులు, బంగారము, పెళ్లిలకు సంబంధించినటువంటి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన స్థితిలో వస్తువులు కొనుక్కుపోయేటువంటి పరిస్థితి. ఇవాళ అట్లాంటి పరిస్థితి జరిగితే కరీంనగర్ ప్రజలు ఎంత దిగ్భ్రాంతికి గురవుతారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భయాందోళనకు గురవుతారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. కనీసం ప్రజల ప్రాణాలను కాపాడంలో విఫలమైనటువంటి, ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడడానికి విఫలమైనటువంటి పోలీస్ శాఖ దీన్ని గుర్తుపెట్టుకొని ఐపీఎస్ అధికారులు వాళ్ళు పెరడుకు వచ్చే ముందు ఒక స్వేర్ చేస్తారు, అంటే ఒక ప్రేయర్ చేస్తారు. మేము ధనమాన ప్రాణాలను కాపాడుతామని. కానీ ఈరోజు కేవలం పైరవుల కోసం, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే కాపాడడం కోసం, కేవలం కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా, రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా ఒక రకమైనటువంటి వ్యవహారం కొనసాగుతోంది. ఆ వ్యవహారం కొనసాగితే ఎప్పటికైనా అది సక్సెస్ కాదు. ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ నిజంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ పోలీసుల ఘనకీర్తిని ఎప్పుడైతే ప్రపంచ దేశాలకు చాటామో, ఇవాళ ఈ ఇన్సిడెంట్ పూర్తిగా వాళ్ళ వైఫల్యాలను చాలా స్పష్టంగా చాటింది. కరీంనగర్ కమిషనర్ ఇవాళ దీని నైతికత వహించి ఆయన రాజీనామా చేయాలనేటువంటిది హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి పల్సిత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, తెలంగాణ ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీగా ఈ మొత్తం అంశంలో పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి ఆయనే హోంశాఖ కూడా ఉన్నాడు. ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా సూపర్విజన్ లేకపోవడం, రెగ్యులర్ గా మీటింగ్స్ లేకపోవడంతో పోలీస్ శాఖలో ఎప్పటికప్పుడు వాళ్ళ గౌరవాన్ని పెంపొందించే రకంగా ఉండాలి. కానీ అక్కడ ఎక్కడ 2 ఏళ్లుగా గతంలో పనిచేసినటువంటి డీజీపీకి ఎప్పుడు అట్లాంటి వ్యవహారం కనిపించలేదు. ఇవాళ చాలా స్పష్టంగా బయటపడుతోంది. కేవలం పైరవుల కోసం బతుకుతున్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్ల కోసం పనిచేస్తున్నటువంటి అధికారుల వల్ల వాళ్ళ తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఇట్లాంటి వాటిని ఫేస్ చేస్తా ఉన్నారు. ఇటువంటి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే పోలీసులు సెల్ఫ్ గా ప్రజలను కాపాడాలనేటువంటి వాళ్ళ మనసులో ఉండాలి. కరీంనగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో మనం చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఎంత ధైర్యంగా వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఎంప్లాయీస్ మీద దాడి చేశారు. వెపన్స్ పట్టుకొని, ఆ వెపన్స్ కంట్రీ మేడా లేకుంటే పిస్టల్సా అవేం తెలియకుండా ఎన్ని రోజులు రెక్కి నిర్వహించారు, అక్కడ సీసీ కెమెరాలు ఏం పనిచేస్తున్నాయనేటువంటి ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఇటు కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు కానీ, కరీంనగర్ నుంచి రామగుండం వైపు కానీ, కరీంనగర్ నుంచి వరంగల్ వైపు కానీ, కరీంనగర్ నుంచి సిరిసిల్ల వైపు కానీ ఎందుకు అప్రమత్తం చేసినటువంటి దాంట్లో ఎందుకు దొరకడం లేదు? క్రిమినల్స్ ఇంత యాక్టివ్ గా పనిచేస్తున్నారంటే మన పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో ఉందనేటువంటిది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్ భవిష్యత్తులో జరగొద్దనేటువంటిది మనం కోరుకుంటున్నాం. జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు? ఇట్లాంటి పిఎన్జీ అనేటువంటి గొప్ప సంస్థ హైదరాబాద్ లో ఎవ్రీ ఇయర్ కొన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేసేటువంటి పిఎన్జీ అనేటువంటి సంస్థ, దానికి టాలీవుడ్ కు హీరోకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తెరిగి ప్రభుత్వం దీన్ని ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటే భవిష్యత్తులో కనీసం వాళ్ళని చూసి మాట్లాడడానికైనా ఉంటుంది. పోలీసులు మాత్రం దీంట్లో కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయ్యారు. ఇన్సిడెంట్ జరిగి 11 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది, దాదాపు 4 కావస్తుంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో 5 గంటల ఇన్సిడెంట్ లో పోలీసులు ఎక్కడా ఏమీ తెలుసకుండా కేవలం ఆ లీగులను బయటకిస్తూ పదం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల ధనమాన ప్రాణాలను ఇప్పటికైనా కాపాడేటువంటి వ్యవస్థగా ముందుకు వెళ్తే నిజంగా తెలంగాణ సాధించుకున్న దానికి
నడుస్తున్న దానికి కొంత గౌరవం ఉంటుందనేటువంటి మాత్రం చాలా స్పష్టం. ప్రస్తుతం ఆ వచ్చినటువంటి వాళ్ళు అపాచీ బైక్, తర్వాత ఇటు మరొక బైక్ ను వాళ్ళు వాడి ముందుకెళ్తున్నారు. ఆ వీడియోస్ మనం స్పష్టంగా టీవీస్ లో చూడొచ్చు. ఆ 2 బైక్స్ లో వస్తున్నటువంటి 2-3 వాళ్ళు కొంత దూరం వచ్చిన తర్వాత డిస్పర్స్ అయి సింగిల్ గా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతానికి ఎస్టిమేషన్ వేస్తోంది. ఏ రూట్ లో వెళ్లారు, ఎంత బంగారం కాజేశారు అనేటువంటిది మరి కాసేపట్లో మన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.